హాయ్ అండి. ఇంట్లో టైలరింగ్ చేస్తున్నారా? డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అనుకుంటున్నారా? అలానే పల్లెటూరులో బ్లౌజులు కుడుతూ గంట నుంచి 2 గంటల వరకు 500 నుంచి 600 వరకు డబ్బులు సంపాదించాలి అనుకున్నారా? అలానే కస్టమర్లు క్యూ కట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ బ్లౌజ్ కటింగ్ ఈజీ మెజర్మెంట్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో, అది కూడా కొత్త వారికి మెయిన్ చాలా అర్థమయ్యే పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. అలానే మన కస్టమర్ ఒక అక్క ఎప్పటి నుంచి అడుగుతుందనమాట, అక్క మంచి కొలతలతో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించక్క అని. ఆ అక్క కోసమే ఈ వీడియో అనమాట. ప్రతి ఒక్కటి వివరంగా చెప్తున్నాను, ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అది మెయిన్ పల్లెటూరులో బ్లౌజు కుట్టే వాళ్ళైతే ఇంకా చాలా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎలాంటి బ్లౌజ్ కటింగ్ చేసి సంపాదించుకోవాలనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందని, మధ్య మధ్యలో స్కిప్ చేశారంటే అర్థం కానట్టు ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు 4 మడతలు ఇలా క్లాత్ అనేది మలుచుకొని, ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది నేనే బ్లౌజ్ అయితే కుట్టానమాట. మనం కుట్టిన బ్లౌజ్ మనకే మళ్ళీ ఇచ్చారంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే మనము వాళ్ళ దృష్టిలో సక్సెస్ అయినట్లే. ఈ ఈ బ్లౌజులు కూడా వేరే ఊరు అనమాట. మా ఊరికి ఆ ఊరికి దాదాపు 2-3 కిలోమీటర్లు ఉంటుంది. 1-2 కాదండి, ఫస్ట్లో 2 బ్లౌజులు అయితే ఇచ్చారు. ఇప్పుడు కుట్టిన బ్లౌజు, ఇప్పుడు కట్ చేసిన బ్లౌజు, ఇప్పుడు ఆల్తీ మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ అయితే నేనైతే ఫస్ట్ కుట్టించాను. కుట్టిన తర్వాత ఆ కస్టమర్కి నచ్చిందనమాట. నచ్చి మళ్ళీ అదే బ్లౌజ్ వేసుకొని మళ్ళీ ఉతికి మళ్ళీ నాకు ఇచ్చి పంపించింది అనమాట. ఒకటి కాదండి, ఫస్ట్ కుట్టిన బ్లౌజ్, ఇచ్చిన బ్లౌజులు 2 అయితే కుట్టించిన బ్లౌజ్ 1. మొత్తం 2 బ్లౌజులు ఇచ్చింటే ఒక్క బ్లౌజ్ కుట్టించాను. రెండో బ్లౌజు మళ్ళీ నాకు నచ్చి రిటర్న్ అయితే కుట్టమనింది. మళ్ళీ దాంతోపాటు 20 బ్లౌజులు అయితే ఇచ్చిందనమాట. నెక్స్ట్ వీడియోలో ఆ బ్లౌజులు కూడా ఆ అక్కవి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. 1, 2 కాదు, 20 బ్లౌజులు అయితే ఇచ్చిందనమాట. అంతగా నచ్చిందనమాట మన బ్లౌజ్ కటింగ్ కానీ, మనం కుట్టే విధానం కానీ. తనకి ఎక్కడ కుట్టించినా ఎక్కడ సెట్ కావడం లేదనమాట. మంచి మంచి బోటెక్లో కూడా కుట్టించింది, కాలేదనమాట. ఎందుకంటే ఏదో ఒక లోపం ఉంటుందండి. అది పల్లెటూరు టౌన్ అనేది కాదు. కొంత జనం ఎంత నీట్గా కుట్టినా ఆ మనిషికి బాడీకి అనేది అతుక్కోదనమాట. కొన్ని టిప్స్లు అనేది ఆ మనిషికి ఎలా కుట్టాలి అనేది ఒక్కటే పాటించారంటే మనం అతి తక్కువ టైంలోనే మంచి సక్సెస్ అయితే అవుతాం. ఎందుకంటే అక్క దృష్టిలో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు 4 విధాలుగా మడిచి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 మడతలుగా ఇలా మలిచి, చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నాను అలా 2 మడతలుగా ఇలా మలిచి వెనక భాగం నెక్ అనేది ఒకసారి చూసుకోవాలి. ఇలా మన వైపు ఫోల్డింగ్ అటువైపు, మడతలు మన వైపు ఉండేలా అట్లా చూసుకోవాలి. ఇప్పుడు ఎల్ స్కేల్ ఉంటుంది కదా, ఎగుడు దిగుడు ఉంటే ఇలా స్ట్రైట్గా మార్క్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక భాగం నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ అయితే ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా సరి చేసుకోవాలన్నమాట. ఇలా నడుము లూజ్ వచ్చేసి చూపించాను కదా 7.5. మొత్తం బ్లౌజు లూజ్ అంతా సైడ్ కుట్ల లేక అంతా 10 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఎప్పటి నుంచో ఒక సిస్టర్ అయితే నన్ను అడుగుతూ ఉందన్నమాట ఈ కటింగ్ గురించి. అందుకు కాబట్టి ఆ సిస్టర్ కోసం అలానే కటింగ్ చూపించినట్లు ఉంటుంది, మంచి మంచి మాటలు చెప్తున్నట్లు ఉంటుంది. అట్లా పల్లెటూరులో టైలరింగ్ చేసే వాళ్ళకి మెయిన్ వచ్చేసి కుట్టే విధానం బాగుండాలి, చేతిలో వర్క్ బాగుండాలి. అప్పుడే పల్లెటూరా టౌనా అనేది అస్సలు పట్టించుకోరనమాట కదా. ఎందుకు కాబట్టి చెప్తున్నానంటే కొత్త వారికి మంచి ఉపయోగపడే మంచి మంచి టిప్స్లు అయితే చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేర్చుకొని సొంతంగా వాళ్ళు కూడా ఒక పనితనం అనేది నేర్చుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బ్రతకాలి. ఇప్పుడు పనికి పోయినామనుకో వాళ్ళ కాళ్ళతో చూపిస్తే మనం చేతలతో చేయాలి. అదే మన వర్క్ మనం చేసుకున్నామనుకో మన ఇంటి దగ్గరికే 10 మంది వచ్చేలాగా మనం చేసుకోవాలి. ఎందుకంటే అలా మనకంటూ ఒక గౌరవం, ఒక ఇది రావాలంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. అదే పాటించుతా. డబ్బులు ఈరోజు ఉంటుందో రేపు పొద్దున ఉండదు. ఈరోజు నేను 10 బ్లౌజులు కుట్టాను అనుకో, 10 వందలు 10 20 ఎంత లేదన్నా అంత వస్తుంది. 10 వందలు 10 20 2200 వస్తుంది. ఆ 2200 నేను ఒక్కరోజే కట్ చేసి వస్తా. ఆ 20 బ్లౌజులు ఒక్కటే రోజు తొడుక్కోదు కదా అక్క. తొడుక్కున్నప్పుడల్లా మనల్ని తిట్టుకోకూడదు, మనల్ని తలుసుకుంటూ ఉండాలి.
ఆ బ్లౌజు వేసుకున్న తర్వాత అంత బాగుందనమాట. నాకు ఒక్కటేసారి 2 బ్లౌజులు ఇచ్చి, ఆ 2 బ్లౌజులు ఆ అక్కకి సెట్ అయ్యి మళ్ళీ నాకు 20 బ్లౌజులు ఇచ్చనిపించిందంటే ఆ అక్క దృష్టిలో నేను గ్రేడు. ఎందుకంటే పల్లెటూరులో ఉంటూ ఇంత మంచిగా కుడుతున్నావని అస్సలు తెలియదు నాకు. ఎందుకంటే వాళ్ళు మా ఊరోళ్ళు ఆ ఊరికి ఏదో స్వామికి పోబట్టి ఆ అక్క పరిచయం అయ్యి అలా వేరే కస్టమర్ మన దగ్గరికి వచ్చే కస్టమర్లు బ్లౌజులు తొడుక్కుంటూ ఉండదనమాట. వాళ్ళకి కొంచెం పరిచయం అనమాట ఆమెకి. ఎవరు కుట్టారు ఎక్కడ కుట్టారంటే పలానా ఆమె కుట్టింది, ఆమె నాకు ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఆమె కుడుతుంది అది అందుకు కాబట్టి ఈ బ్లౌజులు నావి 2 కుట్టించుకొని రాని ఇచ్చి ఒక బ్లౌజ్ కుట్టంపించా. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకునే బ్లౌజ్, ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ రెండో బ్లౌజు. మెజర్మెంట్ బ్లౌజ్తో పాటు మళ్ళీ 20 బ్లౌజులు ఇచ్చంపించింది. 1, 2 కూడా కాదు, 20 బ్లౌజులు బ్యాక్ ఇచ్చంపించింది. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. నేను ఏదైనా ఇప్పుడు నేను ఈరోజు ఇంత క్లియర్గా వేరే ఊరు కస్టమరు మన దేవుని పోయినారు, దేవుని పోయిన చాట పరిచయం అయ్యి అక్క కుట్టడము వాళ్ళకి లేవదీవ ఉండి నీ బ్లౌజులు బాగున్నాయి ఎవరు కుట్టడం అది అని ఇంత క్లారిటీగా చెప్తున్నాను కదా. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు, వాళ్ళు కూడా మన సబ్స్క్రైబరే. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి ఆ కస్టమర్ నా దగ్గరే కుట్టించుకుంటుంది అనమాట. ఎంత లేదన్నా నెలకు 4 బ్లౌజులు ఈజీగా కుడతా, అంత బాగా కుట్టించుకుంటారు వాళ్ళు కదా. అందుకు కాబట్టి మీ వర్క్ మీరే చేసుకోవాలి. మీరు ఈ కటింగ్ నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు బ్రతకాలి, కస్టమర్లు మంచిగా రావాలి, మీకు మంచిగా వచ్చి మీరు ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాలి. ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఎలా కుడుతున్నాను, ఎలా కట్ చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి వింటేనే మీకు అర్థమవుతుంది. ఎప్పుడన్నా వీడియోలు మాట్లాడండి, ఆటోలన్నా వస్తాయి, ట్రాక్టర్లన్నా వస్తాయి, కుక్కలన్నా వస్తాయి, కోళ్ళన్నా వస్తాయి. నాకు వచ్చిన తిప్పలు పగవానికి కూడా రాకూడదు. ఎప్పుడన్నా ఖాళీ టైంలో ఏదో ఇప్పుడు కరెంట్ లేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ ఏదో ఒకటి అండి. ఎందుకంటే పల్లెటూరు కదా, ఏదో మధ్యలో డిస్టర్బ్లు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దండి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని నాకు ఆశ అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు అస్సలు అక్షరం ముక్క చదువు లేదు. అక్షరం ముక్క చదువు లేకున్నా ఏదైనా కంటితో చూస్తే చేతితో చేసే అంత టాలెంట్ నా దగ్గర ఉంది. నా టాలెంట్ నేను ఎందుకు అనగదొక్కోవాలి. అందుకు కాబట్టి నేను 2 పిల్లలు పుట్టిన తర్వాత టైలరింగ్ నేర్చుకున్నా, మంచి వంటలు చేస్తా, ఏదైనా చూస్తే ఇంకా ఏదైనా వర్క్ కూడా చేస్తా, కుచ్చులు కడతా. అస్సలు ఎక్కడ చదువు లేదన్నా ఎక్కడ నేను వెనకడగైతే ఇవ్వలేదు. చదువుకున్న వాళ్ళే చేయాలా, చదువులేని వాళ్ళు చేయకూడదా అనే పట్టుదల పట్టి ఈరోజు నేను నా దగ్గరికి 10 మంది వచ్చేలాగా చేసుకుంటున్నాను. మళ్ళీ నాకు టైలరింగ్ కూడా నేర్పి అంటున్నారు. ఎందుకంటే నేనే నేర్పిస్తే నేను వర్క్ చేయలేను. ఆ టైలరింగ్ నేర్పియాలి అంటే అది కూడా నేను ఒక చిన్న ఐడియా అయితే చేసుకున్నాను. నేను అనుకున్న పని కొంచెం తొందరలోనే సక్సెస్ అవుతే, నేను అనుకున్న వర్క్ కంప్లీట్ అయితే అతి తక్కువ టైంలోనే టైలరింగ్ కూడా నేర్పిస్తా. అంటే నా దగ్గరికి వచ్చే పిల్లలు చాలా జనం అడుగుతూ ఉన్నారు టైలరింగ్ నేర్పి అని. నాకే ఇంట్లో ప్లేస్ సరిగ్గా సరిపోక నాకు నేర్పించేకి ఎంత లేదన్నా మనం కొంచెం పక్కకి రూమ్ మాదిరి అనేది ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఫ్రీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన ఇంట్లో టీవీ గజిబిజిగా ఉంటుంది. అట్లా నేర్పియాలంటే ఓపెన్ ప్లేస్ ఉండాలి, డిస్టర్బెంట్ ఉండకూడదు, అట్లా టీవీ శబ్దాలు అవి ఉండకూడదు. మనం ఏదైనా చెప్తే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యేలాగా అనేది ఉండాలన్నమాట. అందుకు కాబట్టి నేను కొంచెం ప్లానింగ్లో ఉన్న, కొంచెం రూము కొంచెం పక్కగా కట్టించుకొని మిషన్ ఇంకా కొత్త మిషన్ తెచ్చుకొని, లోనుకు డబ్బులు తెచ్చుకొని కొత్త మిషన్ తెచ్చుకొని టైలరింగ్ కూడా నేర్పియాలి అనుకుంటూ ఉన్నా. ఆ దేవుడు నా మీద ఎప్పుడు కరుణిస్తే అప్పుడు అనేది టైలరింగ్ కూడా పిల్లలకి నేర్పియాలి అనుకుంటున్నా. చూద్దాం, ఆ దేవుని దయ ఉంటే ఏదైనా చేయొచ్చు అనేదైతే నేను ఖచ్చితంగా నమ్ముతానండి. నేను ఈరోజు పల్లెటూరులో ఉండి ఇన్ని బ్లౌజులు కుట్టి అసలు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా బ్లౌజులు కుడుతున్నానంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంటి నిండా బ్లౌజులే. ఎందుకంటే మనం చేసే వర్క్ బాగుంటేనే కస్టమర్లు దూరమా దగ్గర బోటెక్క పల్లెటూరా టౌనా అస్సలు పట్టించుకోరండి. మనం చేసే వర్క్ బాగుండాలి, వాళ్ళకి నచ్చాలి. టౌన్లో మనం ఎంత అడిగితే పల్లెటూరులో కూడా అంతే ఇస్తారు. ఇప్పుడు మామూలు బ్లౌజు
నేను 120 తీసుకుంటా. అదే పైపింగ్ బ్లౌజ్ అయితే 160 తీసుకుంటా. కొంత జనం 150 ఇస్తారు, కొంత జనం 160 ఇస్తారు. పల్లెటూరుకి నాకు డిఫరెన్స్ ఏంటంటే ఒక 20, 30 ఉండొచ్చు. అంతకన్నా అయితే మళ్ళీ మినిమం తక్కువ అయితే తీసుకోను. ఎందుకంటే నేను చేసే వర్క్ బాగుంది కాబట్టి నేను ఎందుకు తక్కువ తీసుకోవాలి. కొంత జనం నాకన్నా తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకి బ్లౌజులు తక్కువ వస్తున్నాయి. అందుకు కాబట్టి వాళ్ళు నాకన్నా 10 రూపాయలు 20 రూపాయలు తక్కువే తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటున్నారని నేను తీసుకుంటే వాళ్ళకు నాకు తేడా ఏంటి కదా. చేతిలో వర్క్ ఉంది కాబట్టి కొంత జనం నా దగ్గరికి డబ్బులు ఎక్కువైనా పర్లేదు, పలానా ఆమె దగ్గరే బ్లౌజులు కుట్టించుకోవాలని కస్టమర్స్ వస్తున్నారు. నాకెందుకు చెప్పండి అట్లా. మన దగ్గర వర్క్ బాగుంటే టౌన్ పల్లెటూర్లు అనేది అన్నీ పాటించరండి. మనకు వర్క్ ఒకటే బాగుండాలి. కస్టమర్లు వద్దన్న మన దగ్గరికి క్యూ కడతారు. అందుకు కాబట్టి మీ అందరితో మంచి మంచి టిప్స్ అనేది ఫాలో అవుతే మీకన్నా పెద్ద తోపు తురుము ఎవ్వరు ఉండరు. టౌన్లోకే పోయి కొంత జనం ఏమంటారంటే పల్లెటూరులో బాగా కుట్టారు, టౌన్లో వేయించొద్దాం అనే మెంటాలిటీ, ఆలోచన అనేది రాకుండా మీ దగ్గరికే వచ్చేలాగా చేసుకోవాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. వాళ్ళు ఏదైనా మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తే అది ఎలా ఉంటే దానికన్నా ఇంకా బాగా డిఫరెంట్గా కుట్టాలి అంటే మనం చేసే వర్క్ బాగుండాలి. బ్లౌజ్ కొంత జనం తెలివైన వాళ్ళైతే వేసుకోకుండా బ్లౌజ్ చూస్తూనే చెప్పేస్తారు మనలో ఉన్న టాలెంట్. ఈ అక్క కనుక్కుంది నా టాలెంట్. ఇంకా ప్రతి ఒక్కటి నీకే ఇచ్చేస్తా శారదా, నీ పనితనం బాగుంది, బ్లౌజ్ చూస్తానే అర్థమైంది నాకు అని చెప్పేసింది. నాకు అప్పుడు వచ్చిన హ్యాపీ అంతా ఇంత కాదు. ఆ టైంలో నాకు ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైంది. కస్టమర్స్ మనల్ని ఒప్పుకుంటే ఇంకేం కావాలి. అందుకు కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి.